బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాల అభ్యర్థుల విషయమై అధిష్టానంతో చర్చించనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటివరకు తెలంగాణలో 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రేపు జరిగే మీటింగ్లో మరో 8 స్థానాలపై ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొననున్నారు. తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాల అభ్యర్థుల విషయమై అధిష్టానంతో చర్చించనున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటివరకు తెలంగాణలో 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రేపు జరిగే మీటింగ్లో మరో 8 స్థానాలపై ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. ఈ పర్యటనపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పూర్తి వివరాలేంటి? ఎగ్జాక్ట్లీ సహస్ర, సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీ వెళ్ళనున్నారు. లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో రేపు ఢిల్లీలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. తెలంగాణలో మిగిలిన లోక్సభ స్థానాల అభ్యర్థుల విషయంపై అధిష్టానంతో చర్చలు జరుగుతాయి. రేపు కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పటి వరకు తెలంగాణలో 9 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. రేపు జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో మరో 8 స్థానాలపై, పెండింగ్లో ఉన్న 8 స్థానాలపై ఫైనల్ లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ స్థానాల గురించి పెద్ద ఎత్తున ఉత్కంఠత నెలకొంది తెలంగాణ రాష్ట్రంలో. ఎందుకంటే మిగతా 8 స్థానాలు కూడా కొద్దిగా హాట్ టాపిక్గా ఉన్న పార్లమెంటు స్థానాలు కాబట్టి ఎవరికి టికెట్లు ఇవ్వాలి, ఒక్కొక్క పార్లమెంట్కి 2 నుంచి 3 పోటీ పడుతున్నారు కీలక నేతలు. అయితే ఎవరికి టికెట్ ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశాలు ఉంటాయి, గెలుపు గుర్రాలకే ఖచ్చితంగా టికెట్లు ఇవ్వాలనే ఆలోచనతో కేంద్ర ఎన్నికల కమిటీతో రేపు ముఖ్యమంత్రి, అదేవిధంగా బట్టి విక్రమార్క, మంత్రులు, సిడబ్ల్యూ మెంబర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా రేపు సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో జాయిన్ అవుతారు. పార్లమెంట్ ఎన్నికల వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలి కాబట్టి ఒక ఫైనల్ లిస్ట్ తయారు చేసి ఏఐసిసి, టీపీసీసీ అంటే రేపు అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉన్నది. కాబట్టి దీని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఎందుకంటే మిగతా 8 స్థానాలు అనేది చాలా హాట్ టాపిక్గా మారాయి. చాలా మంది కీలక నేతలు ఇందులో పోటీ పడుతున్నారు కాబట్టి ఒక తలనొప్పిగా మారింది ఈ 8 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఖరారు విషయంలో. అటు రేవంత్ రెడ్డి, ఇటు ఏఐసిసి పెద్దలు, టీపీసీసీలో ఉన్న ముఖ్య నేతలు కొంతమంది, అంటే మెంబర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీళ్ళందరూ కూడా కీలక చర్చలు అయితే చేస్తున్నారు. దీని మీద ఒక కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉంది. రేపు 8 స్థానాలు ప్రకటించే అవకాశం కనిపిస్తూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి పెండింగ్ 8 పార్లమెంటు స్థానాలకు ఒక కీలకమైన సీట్లు, అంటే ఎవరు ఊహించినటువంటి కొన్ని పేర్లు కూడా రాబోతా ఉన్నాయని కూడా మనకు సమాచారం ఉంది సహస్ర.